సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో హైటెన్షన్ టవర్ల విషయంలో నిరసనకు దిగారు జనం. నష్టపరిహారం ఇయ్యకుండా విలువైన భూములల్లా టవర్లను ఏర్పాటు చేస్తున్నారంటూ కోపానికొచ్చారు. టవర్ల దగ్గరకు పెద్ద సంఖ్యలో పోయిన జనం వాటికి ఉరితాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. విద్యుత్ టవర్లకు తాము వ్యతిరేకం కాదని, సరైన పరిహారం ఇచ్చి టవర్లు కట్టాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలు రైతులమంతా ఉరిపోసుకొని చచ్చిపోయేటటువంటి పరిస్థితులను కల్పించడం జరుగుతూ ఉంది. రైతులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని కలెక్టర్ గారేమో పెద్ద పోల్కైతే 4.5 లక్షలు, మెయిన్ రోడ్ల పక్క నుండి ½ కిలోమీటర్ అటు ఇటు ఉన్నట్లయితే ఈ యొక్క పోల్కు 4.5 లక్షలు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలా దౌర్జన్యంగా ఈ పోలు తీసుకపోతూ వారికి నష్టపరిహారాన్ని ఇవ్వకపోవడంలో ఆంతర్యమైంది. మరి ఇవ్వనప్పుడు రైతుల తరపున కలెక్టర్ గారు ఉండరా? రైతుల నోట్ల మన్ను కొడుతున్నప్పుడు మీ రెవెన్యూ యంత్రాంగం తెలియట్లేదా? మరి ఇక్కడ నష్టపరిహారం మాకు ఇవ్వట్లేదని మేమొచ్చి స్వయంగా నేనొచ్చి కలెక్టర్ అయిన మిమ్మల్ని కలిస్తే కూడా దాని మీద చర్య తీసుకోకపోతే మరి ఇంకెవరికి చెప్పుకోవాలి? సరి మీద ఏదైతే నాకు పండే ఒక అద్దెకర భూమి ఉందో ఆ పండే భూమి మొత్తం టవర్ చూసింది. వాళ్ళు ఏదో వచ్చేసినారు, కట్టేసిరు, పోయిరు. 2-3 సార్లు ఎంబడగలిగితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాను 17,000 ఏమి ఇచ్చారు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2,000 ఇచ్చారు. 40,000 వచ్చినాయి మాకు. ఇప్పుడు ఆర్థికంగా ఇప్పుడు నేను కంపెనీలో కాంట్రాక్ట్లో పని చేసుకుంటున్నాను. ఉన్న భూమి మొత్తం పోయింది. టవర్ పడ్డది, ఇంత పెద్ద లైన్ పడ్డది. మాకు 40,000 ఇచ్చిర్రు. మళ్ళీ మాకు ఏమి ఇస్తాన్నారు, ఇస్తాను లేరు. ఫోన్ చేస్తే లేపుతలేరు. ఇక మేము ఫోన్ కాడికి పోయి ఆపుదామంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆపకూడదంటే ఇక ఊకున్నాం గమ్మున. భూమి పోయినాక ఏం బతకాలి మేము? ఆడవిళ్ళ పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఊరు పెట్టుకొని చచ్చింది నా ఇక. వైర్లు పోయినటువంటి స్థలంలో కూడా వైర్లు లాగేటప్పుడు ఆ వైర్ల కింద ఆ పంట నష్టాలు జరిగినాయి. అట్లనే మా చెరుకుల నుంచి ట్రాక్టర్లు పెట్టి దారి చేసి వైర్లు గుంజిరు. ఏ నష్టపరిహారం కూడా లేదు. హైటెన్షన్ లైన్ ఎట్లయితే వెళ్తుందో అట్లా అందరు నష్టపోయారు. కానీ ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు అంతా ఉల్టా రైతులను బెదిరించి పని చేశారు వాళ్ళందరూ. కలెక్టర్ గారు దయచేసి ఈ యొక్క నష్టపరిహారాన్ని చెల్లించాలి రైతులందరికీ కూడా అని కోరుచున్నాం.